హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఒక రైస్ రెసిపీ చూద్దామండి. మనకి ఈ రైస్ని చేసుకోవడానికి చాలా అంటే చాలా తక్కువ టైము, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మనకి ముందే గోంగూరను వలుసుకొని పెట్టుకున్నాము అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అలానే వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూస్ఫుల్ రెసిపీ ఇది. దీన్ని చేసుకోవడం కోసం ఒక 2 కట్టల గోంగూరను వలుసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పొయ్యి మీద దానిలో ఈ కడుక్కున్న గోంగూరను వేసుకొని దీనిలోనే కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని మూత పెట్టి గోంగూరని ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మీడియం సైజు ఆనియన్ని ఇలా బారు చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయినాక సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఈ సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ సాంబార్ ఉల్లిపాయలు అనేవి లేకపోతే మామూలు ఉల్లిపాయలనే 4 చీలికలుగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. మనం ఎంత రైస్ అయితే కలుపుకుంటామో దానికి తగ్గట్టుగా ఈ గోంగూర పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇలా గోంగూర పేస్ట్ని కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఈ గోంగూరని ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకొని దీనిలోకి కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే కారము, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇలా ఆయిల్లో ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ రైస్ వేసుకోవద్దండి, మళ్ళీ మనకి పులుపు సరిపోతే ఈ రైస్ అనేది బాగుండదు. ఒకవేళ పులుపు ఎక్కువైతే మన దగ్గర ఇంకా రైస్ ఉంటుంది కాబట్టి ఆ రైస్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఈ గోంగూర అనేది ఈ రైస్ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి గోంగూర రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమే. మనకి గోంగూర అంటే ఉల్లిపాయలు ఉంటేనే సూపర్గా ఉంటుంది దాని టేస్టు. అందుకని ఉల్లిపాయలు నంచుకొని తినండి, రైస్ ఇంకా బాగుంటుంది. మీకు కనుక ఈ రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.